ఆహార భద్రతా కమిషనర్ వీరపాండ్యం గారి ఆదేశాలు రాష్ట్రమంతటా గత 2 రోజుల నుంచి పాల కేంద్రాలపైన దాడులు చేయడం, రాజమండ్రి దుర్ఘటన తర్వాత ఈ దాడుల్ని ముమ్మరం చేయడం జరిగింది. ఇన్ని రోజులు పాలు కేవలం కన్సంప్షన్ పాయింట్లోనే సేకరించి టెస్టింగ్ పంపిస్తున్నాం. బట్ ఇప్పుడు నుంచి ఏంటంటే ప్రొక్యూర్మెంట్ పాయింట్స్, అంటే ఇలాంటి పాలకోవా తయారీ కేంద్రాల కాడ నుంచి చుట్టుపక్కల అన్ని గ్రామాల నుంచి పాలు ఇక్కడికి వస్తాయి కాబట్టి ఈ సెంట్రల్ పాయింట్లో చేసి ఎటువంటి అడల్ట్రేషన్ ఉన్నా గుర్తించవచ్చని ఇక్కడికి వచ్చి తనిఖీలు చేసి శాంపుల్ సేకరణ జరిగింది. ఇంకా అలానే వచ్చే వారం రోజులు ప్రతి ఊరిలో ఒక్కొక్కరోజు సర్ప్రైజ్గా దాడులు చేస్తాము. ముందుగా ఎవరికి ఆ రోజు డిసైడ్ చేసి ఏ ఊరికి వెళ్ళి ఎక్కడ పాలు కేంద్రం చేయాలి, కుదిరితే రైతుల దగ్గరికి వెళ్ళి చిల్లింగ్ పాయింట్స్కి వెళ్ళి కూడా సర్ప్రైజ్ చెక్ చేస్తాము. ప్రాథమిక పరీక్షలు చేసిన తర్వాత ల్యాబ్కి పంపిస్తాము కన్సాలిడేటెడ్ రిపోర్ట్ కోసం. రిపోర్ట్ ఆధారంగా తమ చర్యలు చేస్తాము. ఇప్పటి వరకు మనకి ప్రాథమిక పరీక్షలు అంటే యూరియా కానీ స్టార్చ్ కానీ వాటిని చేస్తున్నామని ఏమి గమనించలేదు. బట్ ల్యాబ్కి పంపిస్తే ఇంకా సూక్ష్మంగా వాళ్ళు సూక్ష్మ స్థాయిలో పరీక్ష చేసి రిపోర్ట్ పంపిస్తారు. కాబట్టి ఏది కూడా ప్రాథమిక పరిస్థితులను నిర్ధారించకుండా గవర్నమెంట్ ల్యాబొరేటరీ, ఆథరైజ్డ్ ల్యాబొరేటరీస్ పంపించి వాళ్ళ యొక్క రిపోర్ట్ ఆధారంగా చర్యలు చేస్తాం. నిన్న తిరుపతిలో జరిగాయండి, ఈరోజు కాళహస్తి, రేపు వేరే ఊళ్ళో చేస్తాము. కాళహస్తిలో ఈరోజు మధ్యాహ్నం ఇంకా 2-3 పాయింట్లు కూడా చూడబడతాయి సమయం కావచ్చు. ఇంకా మాకు పైనుంచి ఇంటెలిజెన్స్ ద్వారా మాకు కొన్ని చెప్తున్నారు, వాటిపైన దాడి చేస్తాం.